వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. బాపట్ల జిల్లా లంకముంపు గ్రామాలలో ప్రజల కోసం సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, డిఆర్ఓ చందాల సత్యబాబు, జిల్లా ఎస్పీ తుషర్ దూది, కొల్లూరు లంక గ్రామాల ప్రజలకు బోట్ల ద్వారా అల్పాహారం, భోజనం, త్రాగునీరు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మేము నెక్స్ట్ వచ్చేదంట మధ్యాహ్నం ఆ టైంకి ఏమైనా రెడీ చేసి కొంచెం పంపిస్తాం. సార్ తప్పకుండా మీరు అటు దొరకకుండా నోట్ చేయండి. ఈరోజు నేను 23,000 బిస్కెట్ ప్యాకెట్ పంపుతున్నాను, 23,000 ప్లమ్ కేక్స్ పంపుతున్నాను. మనం ఇది లక్షలు ఖర్చు పెట్టి పబ్లిక్ బయట ఆ జిల్లాలో ఉండే వాళ్ళ బాధ నాకు నేను ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. పక్కది తర్వాత పక్క తీసి ఇంకో డబ్బా తీసుకో. ఎందుకంటే మనం ఏం చేసుకోవచ్చు, ఆర్డర్ పంపించేసి ఎడకేమనండి అది వచ్చింది. బయట ఎత్తుకొచ్చు అన్నిటి కూడా పరిశీలించడానికి నేను కానీ సోదర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20 లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట. అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా, యువకులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగింది అనమాట. ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్స్టేషన్స్ లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది. అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాము. అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం, నైట్ టైం భయప్రాంతులు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్స్టేషన్స్ లోకి వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ సబ్స్టేషన్స్ లో వాటర్ కూడా ఇమీడియట్ గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం.